ఈ బీబీఏ అనేదండి ఫుల్ ఫామ్ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. బీబీఏలో బిజినెస్ అని ఉంది. బిజినెస్ని తీసుకెళ్ళి క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి థియరీ చెప్తున్నారు. అందువల్ల మనోడు పోయి ఎక్కడో ఒక ఎంప్లాయ్ కింద జాయిన్ అయిపోతున్నాడు. అవును. కరీంనగర్లో ఫస్ట్ గిన్నిస్ వరల్డ్ రికార్డు 2013 సెప్టెంబర్ 17వ తేదీన 2222 స్టూడెంట్స్కి ఒకే చోట కూర్చోబెట్టి వై ఆర్ యూ థింకింగ్ నేను ఎంప్లాయీ, వై డోంట్ థింక్ నేను ఎంప్లాయర్, నువ్వు ఎందుకు జాబ్ చేస్తున్నావు, నువ్వు ఎందుకు జాబ్ ఇచ్చేది ఎదగట్లేదు అని దానిపైన కాన్సెప్ట్. మళ్ళీ 5 years తర్వాత సెకండ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చేయడం జరిగింది కరీంనగర్లోనే. అలాగా మనం ఏం చేస్తున్నామంటే ఈ బీబీఏని మన ఇండియాలో కాదు వరల్డ్లో కూడా ఎవరు చెప్పలేని విధంగా ప్రాక్టికల్గా తీసుకెళ్ళాం. ఎలా తీసుకొని వెళ్ళారు మీరు? అంటే ఎక్కడెక్కడ ఏ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ చూపించారు? ఎస్, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే బీబీఏ 3 yearsకు ఇయర్లో 2 semesters ఉంటుంది. 3 2 6 semesters. ఒక్కొక్క సెమిస్టర్కి ఒక్కొక్క సెక్టార్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఫస్ట్ సెమిస్టర్ వచ్చేసరికి ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఆటోమొబైల్స్ అంటే ఏంటి? కార్లు, బైకులు, స్కూటర్లు, ఆటోలు, లారీలు, బస్సులు, టైర్లు, ట్యూబులు, ఇంజిన్లు, ఇవన్నీ ఎలా తయారవుతున్నాయి. ఒక ఇండస్ట్రీలో ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయి? హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డిపార్ట్మెంట్స్. అలాగన సెకండ్ సెమిస్టర్ తీసుకెళ్ళేసరికి టెక్స్టైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. టెక్స్టైల్ సేమ్ డిపార్ట్మెంట్సేగా, సేమ్ సబ్జెక్ట్స్, హెచ్ఆర్ఎం, అలాగే ఫైనాన్స్ సబ్జెక్ట్, మార్కెటింగ్ సబ్జెక్ట్, లాజిస్టిక్స్, ఎక్స్పోర్ట్. థర్డ్ వచ్చేసరికి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్. ఫోర్త్ వచ్చేసరికి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. ఫిఫ్త్ వచ్చేసరికి బ్యావరేజ్ ఇండస్ట్రీస్, ఎనీ కైండ్స్ ఆఫ్ డ్రింక్స్. అలాగనే సిక్స్త్ వచ్చేసరికి ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, లెదర్ టెక్నాలజీ, లెదర్ సెక్టార్. ఇలాగా ఒక్కొక్క సెక్టార్ తీసుకెళ్ళి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, ఓహో నేను వచ్చే జాబ్ ఈ డిపార్ట్మెంట్ చేయాలన్నా, ఇలాంటి హైరార్కీ పోస్ట్ చేయాలన్నా, వీళ్ళకి ఇంత ప్యాకేజ్ ఉందా అనేది ప్రాక్టికల్గా ఎక్స్పోజర్ వచ్చిందిగా. వచ్చిందండి. అందుకే ఫ్రెషర్స్కి 5 LP అని చెప్పేసి జాబ్స్ కూడా అవకాశాలు కల్పిస్తున్నాయి, వస్తుంది కదా. మరి అలాంటి అవకాశం ఈరోజు కాకుండా బీబీఏ అంటే థియరిటికల్గా తీసుకెళ్ళి బీబీఏ ప్రొఫెషనల్ కోర్స్ అండి. బీటెక్, నీట్ కన్నా ఈ రోజుల్లో మేనేజ్మెంట్ డిగ్రీ చదివిన వ్యక్తులకి ల్యాక్స్లో ప్యాకేజ్ ఉంది. సత్యనాథన్ ఎగ్జామ్ తీసుకుందాం. ఈజ్ ఏ ఆంటర్ప్రినర్? నో, ఈజ్ నాట్ ఆంటర్ప్రినర్, ఈజ్ ఏ సిఇఓ. సిఇఓకి ఈరోజు షేర్ హోల్డర్ ఇచ్చారు 10%, 1000 crores per annum ఆయనకి. అలాగన మేనేజ్మెంట్ డిగ్రీ ఏంటి? అలాగనే సుందరజీ పిచ్చేయి 100,000 కోట్లు వెళ్ళిపోతున్నారు సిఇఓస్గా. అక్కడ మీ దగ్గర చదువుకున్నటువంటి స్టూడెంట్స్కి ఎలాంటి ప్యాకేజెస్ ఉన్నాయండి ఇప్పటి వరకు? మన దగ్గర బీబీఏ కాబట్టి స్టార్టింగ్ మినిమం 5 to 10 lakhs పైన ఉంది. స్టార్టింగ్, నో ఎక్స్పీరియన్స్, వితౌట్ ఎక్స్పీరియన్స్.